హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్కి స్వాగతం. కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేస్తామని చెప్పున్నాము. సో 3 డేస్కి ఒకసారి కానీ 4 డేస్కి ఒకసారి కానీ కరెంట్ అఫైర్స్ పెడతామని చెప్పున్నాము. సో అందులో భాగంగా ఇప్పుడు అమ్యూజింగ్ స్టఫ్ తరపున కరెంట్ అఫైర్స్ ఆఫ్ December 4th, 5th, 6th ఈ 3 రోజుల్లో వచ్చినటువంటి న్యూస్కి సంబంధించిన మన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. సో కరెంట్ అఫైర్స్ ఇప్పుడు నుంచి ఎందుకు ఫాలో అవ్వాలని చెప్పి మన వాళ్ళు చాలామంది అనుకుంటుంటారు. సో నోటిఫికేషన్ పడినప్పుడు చూద్దాంలే, అప్పటి నుంచి 3 months టైం ఉంటుంది కదా, లేదంటే 2 months టైం ఉంటుంది కదా, అప్పుడు ఒకేసారి మొత్తం మ్యాగజైన్ కొట్టేయచ్చులే, 6 months 9 months అనుకోవచ్చు. కానీ ఇది ఒక మీకు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే ఓకే, దాంతోపాటు ఇది ఒక రివిజన్ లాగా మీకు ఉంటుంది. సో అది కాకుండా మీరు మంత్లీ మ్యాగజైన్స్లో కొన్ని కవర్ అవ్వవు, ఖచ్చితంగా అవ్వవు. కాబట్టి ఇలాగ డైలీ వస్తున్న వాటిని తీసుకొని మేము బిట్స్ రూపంలో, కంటెంట్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి సో వీటిని కూడా మీరు నోట్స్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది, నోట్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో అది ఇప్పటి నుంచి అయినా కానీ మీరు ప్రిపేర్ అవుతూనే ఉండండి. నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను మామూలుగా క్యాలెండరు, లేకపోతే మీరు ఇప్పటి నుంచి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎగ్జామ్కి ముందు ఒక 6 months లేదంటే 8 months కరెంట్ అఫైర్స్ మనం తీసుకోవాలి. అదే యూపీఎస్సీ కూడా యూజ్ అయ్యేటట్టు కరెంట్ అఫైర్స్ ఇవ్వండి ఇవి. సో యూపీఎస్సీకి కూడా మామూలుగా ఏంటంటే 1 year కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్ యూపీఎస్సీకి. సో వాళ్ళు కూడా ఈ వీడియోని చూడండి లాస్ట్ వరకు. ఇప్పుడు మేము చెప్తున్నటువంటి టాపిక్స్ మీరు కవర్ అయినాయా లేదా అనేది చూసుకోండి. సో జస్ట్ ఆన్సర్సే కాకుండా దాని గురించి కొంచెం కంటెంట్ కూడా ఇస్తామండి. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్, మైగ్రేటరీ బర్డ్ ఫెస్టివల్ 2020 విల్ బీ ఆర్గనైజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. సో మైగ్రేటరీ బర్డ్ ఫెస్టివల్ని ఎక్కడ చేయబోతున్నారు అని అంటే దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే బీహారు. దీనికి ఆన్సర్ బీహార్లో ఫస్ట్ టైం చేయబోతున్నారు అనమాట. సో అక్కడికి లాంగ్ టైం అక్కడికి వచ్చే బర్డ్స్ని మనము షోకేస్ చేయడం కానీ, ఎగ్జిబిట్ చేయడం కానీ, సో వాటిని సేవ్ చేయడం కానీ, వాటి గురించి మనకి అవగాహన కల్పిస్తారనమాట. అంతేకాకుండా రింగింగ్ ఆఫ్ బర్డ్స్ అంటే ఏంటంటే ట్రాపింగ్ దెమ్ ఇన్ నెట్స్. ఓకే, అంటే వచ్చిన వాటిని ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాటిని ఇక్కడ నెట్స్లో ట్రాప్ చేసి ఇక్కడే ఉండేటట్టుగా చేస్తారనమాట. సో అది మైగ్రేటరీ బర్డ్ ఫెస్టివల్ 2020 వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే నిసర్గ్ గ్రామ్ అనేది ఒక దాన్ని డెవలప్ చేయబోతున్నారనమాట. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. యాజ్ అ 21st century అబోర్డ్ ఆఫ్ న్యాచురోపతి ఏ సిటీలో అనేది మనం చూసుకుంటే దీనికి ఆన్సరు పూణే. మీరు కూడా గెస్ చేయండి మీకు తెలిసినట్టయితే. నేను కొంచెం పాస్ ఇస్తాను కావాలంటే. పూణే, ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు ఆప్షన్స్ మనకు కనపడుతున్నాయి. దీనికి ఆన్సర్ పూణే. ఇది క్యాంపస్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి వాళ్ళు చేస్తున్నారు. ఇది మామూలుగా మహాత్మా గాంధీ గారు నేచర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన 1949లో. ఎక్కడ? నిసర్గ్ ఉపచార్ అనే ఆశ్రమంలో, పూణేకి దగ్గరలో. సో దానికి తగ్గట్టుగానే ఇల్లు నిసర్గ్ గ్రామ్ అనేది ఒక దాన్ని తీసుకొని మొత్తము ఇంక్లూజివ్గా డెవలప్మెంట్ చేద్దామని చెప్పి చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు గెట్ సర్టిఫికేషన్ ఫర్ కివీ అండర్ ద మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్. సో కివీలు పండించేదానికి ఆర్గానిక్గా ఏ స్టేట్కి మనకి పర్మిషన్ వచ్చింది అని మనం చూసుకుంటే దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫార్మర్స్, అగ్రికల్చర్, వెల్ఫేరు వాళ్ళ కింద ఇంప్లిమెంట్ జరుగుతుందన్నమాట. ఇది ఫస్ట్ టైము మన కంట్రీలో ఇలా జరగడము, అంటే ఒక స్టేట్కి ఇలా ఇవ్వడము. సో జీరో వ్యాలీలో పండిస్తున్నటువంటి కివీస్కి ఇలా ఇవ్వడం జరిగిందనమాట. సో ఆర్గానిక్ అంటే మనందరికీ ఆల్రెడీ తెలుసు, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరు, ఎటువంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయరనమాట. అది. సో నెక్స్ట్ బిట్ మనం చూసుకుంటే ఉన్నత్ భారత్ అభియాన్. సో దీని గురించి మేము కొంచెం ముందు చెప్తానండి. ఇప్పుడు లాస్ట్ టైం మనము పిఐబి వీక్లీ పెడుతున్నాం కదా, సో అలాంటి వాటిల్లో కూడా కొన్ని బిట్స్ కవర్ అవుతున్నాయి అన్నమాట దీంట్లో. సో అప్పుడు ఎందుకు వస్తున్నాయి అని అంటే నేను ఆల్రెడీ చెప్పున్నా, పిఐబి కూడా చాలా ఇంపార్టెంట్. పిఐబిలో తీసుకున్నటువంటి న్యూస్నే మన కరెంట్ అఫైర్స్గా చూస్తుంటామని చెప్పున్నాము. సో మనం కవర్ చేస్తున్నాం ఆల్రెడీ ఇది. సో దీనికి ఆన్సర్ నాకు తెలిసి మా ఫాలోవర్స్ అందరూ కూడా పెట్టే అవకాశం ఉంది. ఇట్ ఈజ్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియన్. ఇట్ ఎయిమ్స్ టు లింక్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ అట్లీస్ట్ 5 villages. దీనికి ఆన్సర్ బోత్ 1 and 2 అండి. అంటే
ఒక్కొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఐఐటి అలాంటి వాటికి మనం తీసుకుంటే వాళ్ళు ఒక 5 విలేజెస్ని టేక్ కేర్ చేసుకొని అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకొని ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ వాళ్ళకి మనము అందించాలి అని చెప్పడం జరిగింది. రీసెంట్గా ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే మనకి రీసెంట్గా ఒక కాన్ఫరెన్స్ జరిగిందనమాట. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ గారు లైవ్ కాన్ఫరెన్స్ వర్చువల్ మీటింగ్ జరిగింది. దాంట్లో అట్లీస్ట్ ఒక 3 to 5 కోర్ ఇష్యూస్ మీరు తీసుకోండి, ఎందుకు డెవలప్ కాలేకపోతుంది ఈ విలేజ్ అని చెప్పి, సో వాటి మీద వర్క్ చేయండి అని చెప్పడం జరిగిందనమాట ఈ మీటింగ్లో. అది సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద గ్లోబల్ క్లైమేట్ ప్రొవిజనల్ రిపోర్ట్. ఓకే, దిస్ రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్ బై ద వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ ద డెకేడ్ 2011-2020 వార్మెస్ట్ ఎవర్ ఆన్ ద రికార్డ్ అనమాట. అంటే మొత్తము భూమి పుట్టినప్పటి నుంచి మనం చూసుకుంటే ఎక్కువ వేడి ఈ టైంలోనే జరిగింది, ఈ యొక్క డెకేడ్లోనే జరిగింది అనేది మనకి సెకండ్ ఆప్షను. దీనికి బోత్ 1 and 2 రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్. దీని గురించి మనం చూసుకుంటే ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ 4 years స్టార్టింగ్ ఫ్రమ్ 2021 అండ్ హ్యాజ్ 4 components. It aims at taking domestic market size to $40 billion to $50 billion. దీని గురించి మనం ఆల్రెడీ నేను మాట్లాడుకొని ఉన్నాము. సో 2024 వరకు. సో దీనికి 2 రైట్ ఆన్సర్స్ అండి, 2 అంటే బోత్ ఆప్షన్స్ ఆర్ రైట్. నేషనల్ టెక్స్టైల్స్ మిషన్ని మనము రీసెంట్గానే ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనకి ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ అలాగే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒకటి ఉందన్నమాట. సో మనం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ చూసుకుంటే చైనా ఈజ్ ద లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఇన్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంకు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మెంబర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఏషియా. ద బ్యాంక్ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ షాంఘై, చైనా. సో ఇలాంటి ట్రిక్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ చూసుకుంటే 3 రైట్ ఆన్సర్లే, కానీ మనకి 1, 2, 3 రైట్ ఆన్సర్స్ ఎక్కడ ఆప్షన్ లేదు. సో అందుకని మనం ఏం పెడతాము, జనరల్గా ఏదైనా రైట్ అన్నట్టు పెడతాం అనమాట. సో 1, 2 అలాగా పెట్టుకోవచ్చు మనము మెయిన్గా. సో ది బ్యాంక్ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ షాంఘై అట్లా. సో ఇలాంటి కాంట్రవర్సీ బిట్స్ ఏంటంటే జస్ట్ ఇలాగ కూడా అడుగుతారని చెప్పేదానికి ఇచ్చినాం అనమాట. అది ద 10th షెడ్యూల్, ఇది కోర్ బిట్ అంటే మనకి స్టాటిక్ బిట్. ఇది ఎందుకు వచ్చినామంటే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మనకు తగులుతూనే ఉంటాయి కరెంట్ అఫైర్స్లో కూడా. ద 10th షెడ్యూల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్, అంటే ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 10వ షెడ్యూల్ని మనకి ఇవ్వడం జరిగింది అని అంటే ఆప్షన్స్ చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయి, రాజీవ్ గాంధీ. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే రాజీవ్ గాంధీ గారు. సో 52nd అమెండ్మెంటు 1985లో 52nd అమెండ్మెంట్ చేసి ఇది గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ అనమాట. అంటే ఇటువంటి పార్టీలు మారుస్తున్నప్పుడు ఆ యొక్క హౌస్ లీడర్ అంటే స్పీకర్కి ఇచ్చినటువంటి పవర్ అనమాట ఇట్లా. సో దాని గురించి ఈ 10th షెడ్యూల్ మనందరికీ తెలుసు దాని గురించి కూడా. సో వెరీ ఇంపార్టెంట్ బిట్, ఇలాంటి బిట్స్ చాలా అడుగుతుంటారు. ఇంతకుముందు కూడా చూస్తున్నాము 73rd 74th యాక్ట్స్ అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చినప్పుడు ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ఇలాంటి బిట్స్ మనకి తరచుగా చూస్తూనే ఉంటామండి అది. ఓకే, సో ఇప్పుడు షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి మనము రీసెంట్గా మాట్లాడుకున్నాము. వాళ్ళు ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది న్యూఢిల్లీలో. రకరకాల కంట్రీస్ మ్యూజియంస్ అన్నీ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. దాన్ని వైస్ ప్రెసిడెంట్ గారు లాంచ్ చేశారు. సో ఇక్కడ మనం బిట్ చూసుకుంటే షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మెంబర్ అని అడిగారు అనమాట. సో అజర్బైజాను, తజికిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బెలారస్. సో ఆఫ్ఘనిస్తాన్ కాదు, బెలారస్ కాదు. ఇప్పుడు ఈ రెండిట్లో మనం కొంచెం చూసుకోవాలన్నమాట, అజర్బైజాను, తజికిస్తాను. సో అజర్బైజాన్ కూడా నెంబర్ కాదు, దీనికి మనకి రైట్ ఆన్సర్ ఏంటంటే తజికిస్తాను. దీంట్లో మొత్తము 8 ఉన్నాయి. సో 8 ఏంటి అని మనం చూసుకుంటే చైనా, ఇండియా, కజకిస్తాను, కిర్గిజిస్తాను, రష్యా, పాకిస్తాను, తజికిస్తాను అండ్ ఉజ్బెకిస్తాను. ఓకే, ఇలాంటి బిట్స్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది యూపీఎస్సీలో అయితే ఎక్కువగా ఉంది. సో గ్రీన్ చార్కోల్ హ్యాకథాను అనే దాన్ని ఎవరు ఆర్గనైజ్ చేసినారు అని మనం చూసుకుంటే ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ దీనికి ఆన్సరు. సో ఇది ఎన్టీపీసీ లిమిటెడ్ కిందనే మనకి ఒక బ్రాంచ్ లాంటిది అనమాట. సో ఇది ఒక ఛాలెంజ్ అనమాట. ఇట్ టు ప్రొవైడ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మెయిన్గా దీని యొక్క గోల్ ఏంటంటే కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడము.
అంతేకాకుండా టు ప్రమోట్ లోకల్ ఎంటర్ప్రెనర్షిప్, ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేయాలనే ఉద్దేశం కూడా అనమాట అది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇన్ విచ్ స్టేట్ విక్రమ్శిల డాల్ఫిన్ శాంక్చువరీ ఈజ్ లొకేటెడ్. మనం ఇందాక ఆల్రెడీ చూస్తున్నాము మైగ్రేటరీ బర్డ్ స్పీసెస్ జరిగింది, దాని గురించి చూస్తున్నాము. సో దానికి సంబంధించింది అనమాట ఇది. విక్రమశిల డాల్ఫిన్ శాంక్చువరీ ఎక్కడంటే బీహార్లో ఉందన్నమాట అది. సో వరల్డ్ మలేరియా రిపోర్టు చాలాసార్లు చెప్పి మీకు ఏమైనా అనిపించవచ్చు నిన్నే చెప్పాం దీని గురించి అని చెప్పి. నిజంగానే నేను చెప్పున్నాము. పిఐబిలో 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరిగినటువంటి పిఐబి వీక్లీలో మనకి ఈ బిట్ కూడా వచ్చింది. సో వరల్డ్ మలేరియా 2020 రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేసినారు అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషను, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను. సో దీనికి ఆన్సర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. నెక్స్ట్ బిట్ మనం చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రేడ్ రిలేటెడ్ అనాలిసిస్ ఆఫ్ ఫానా అండ్ ఫ్లోరా ఇన్ కామర్స్ ట్రాఫిక్. సో ట్రాఫిక్ ఈ ఫుల్ ఫామ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ట్రేడ్ రిలేటెడ్ అనాలిసిస్ ఆఫ్ ఫానా అండ్ ఫ్లోరా. సో దీనికి మనం ఆన్సర్ చూసుకుంటే మనం ముందు ఆప్షన్స్ చూసుకుంటే ట్రాఫిక్ ఈజ్ ఎ బ్యూరో అండర్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము, యుఎన్ఈపీ ఉంది కదా, దాని కింద ఇది ఒక బ్యూరో అని అడగడం జరిగింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ టైం మన గ్రూప్లో చూస్తే యుఎన్ఎఫ్సిసి, ఓకే, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే బిట్ మనకి అడిగారు. దాని ఫుల్ ఫామ్ అడిగారు. చాలామందికి తెలుసు పెట్టలేకపోయారు. ఎందుకంటే మనకి అలాంటి ఫుల్ ఫామ్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్లే, జస్ట్ మనకి యుఎన్ఓ, యుఎన్డిపి, యుఎన్ఓ, ఇవి మన యునెస్కో ఇవి చూసుకుందాం అనుకుంటారు అనమాట. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఈజ్ టు ఎన్షూర్ ట్రేడ్ ఇన్ వైల్డ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఈజ్ నాట్ ఎ థ్రెట్ టు ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. దీనికి ఆన్సర్ 2 అనమాట. సో ఇది యునైటెడ్ దీని దగ్గర ఉన్నది కాదు, ఎందుకంటే ఇది ఒక ఎన్జిఓ అనమాట. సో దీనికి సపోర్ట్గా మనకి పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ కొన్ని WWF వరల్డ్ వైడ్ ఫండ్ కానీ, IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ కానీ ఇవి ఉంటున్నాయి అన్నమాట. సో అది. నెక్స్ట్ మనం చూసుకుంటే కల్చర్ ఆఫ్ పీస్ సెషన్ వాజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇది ఎవరు ఆర్గనైజ్ చేసినారు అని మనం చూసుకుంటే కల్చర్ ఆఫ్ పీస్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీయా, యునెస్కోనా, యునిసెఫా, UNFCCనా అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 1997 నుంచి దీన్ని మనకి చేయడం జరుగుతుందన్నమాట. ఈ కల్చర్ ఆఫ్ పీస్ ఈ సెషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్. అంటే యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అనే ఒక క్యాంపెయిన్ చేపట్టడం జరిగింది. సో ఈ కాంపోనెంట్స్ ఏ కాదంటే బిల్డ్ ఎన్విరాన్మెంట్ యాక్సెసిబిలిటీ, ట్రాన్స్పోర్ట్ సిస్టము, స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ యాక్సెసిబిలిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎకో సిస్టము. సో దీంట్లో ఏది కాదని అడిగారనమాట. మనం అది కూడా ఒకసారి క్లియర్గా చూసుకోవాలి ఏది కాదని అడిగారంటే. సో దీనికి మనం ఆన్సర్ చూసుకుంటే ఇదనమాట. ఇది దాంట్లో భాగం కాదనమాట. యాక్సెసిబుల్ ఇండియాలో భాగం కాదనమాట ఇది. నెక్స్ట్ బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో. బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో గురించి మనం ఆల్రెడీ చూస్తున్నాము ఇంతకుముందు. ఇది ఎందుకు ఉందా అని అంటే మనం చూసుకుంటే టు ఇంప్రూవ్ ద గవర్నెన్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, లేదంటే అడ్వైజ్ ద గవర్నమెంట్ ఆన్ టాప్ లెవెల్ బ్యాంక్ అపాయింట్మెంట్స్, ప్రొవైడ్ అడిక్వేట్ క్యాపిటల్ టు ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ టు డీల్ విత్ బ్యాంక్ బ్యాడ్ లోన్స్ అనమాట. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే 1, 2. సో ఇది 2016లో మనకి ఈ బ్యూరో ఏర్పడడం జరిగింది. ఎవరు హయాంలో ఎవరు కమిటీ వేసిందంటే PJ నాయక్ కమిటీ ఆధ్వర్యంలో ఇది మనకి ఏర్పాటవడం జరిగిందనమాట. సో బొర్రా కేవ్స్ వాజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. బొర్రా కేవ్స్ వాజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ విచ్ స్టేట్స్ అని అడిగాడు అనమాట. మనకి కొంచెం ఫెమిలియర్గానే ఉంటుంది. దీనికి ఆన్సర్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ సమీపంలో ఇక్కడ ఉన్నాయన్నమాట బొర్రా కేవ్స్. 1 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ కేవ్స్ అనమాట ఇవి. 1 మిలియన్ ఇయర్స్ అంటే చాలా చాలా ప్రాచీనమైనటువంటి కేవ్స్ అనమాట బొర్రా కేవ్స్. గ్లోబల్ ప్రివెన్షన్ కోవలిషన్ ఈజ్ ఎ గ్లోబల్ కోవలిషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ మెంబర్ స్టేట్స్, డోనర్స్, CSOs, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్. ఇది దేన్ని ప్రివెంట్ చేయడానికి ఒక ఏర్పాటు అయింది అని అంటే HIVయా, ఓజోన్ లేయర్ గురించా, కోవిడ్ గురించా, TB గురించా? దీనికి ఆన్సరు ప్రివెన్షన్ ఆఫ్ HIV. నెక్స్ట్ మనం చూసుకుంటే ఉమాంగ్ ఇంటర్నేషనల్. సో ఉమాంగ్ ఇంటర్నేషనల్ వర్షన్ డస్ నాట్ ఇంక్లూడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని అడిగారనమాట. సో మనం దీనికి ఆన్సర్ చూసుకుంటే
జపాను. దీని గురించి కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాము. ఉమాంగ్ అంటే మనకి యూనిఫైడ్ మొబైల్ యాప్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అనమాట. అంటే ఈ యొక్క యాప్లో మొత్తం ఫెసిలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ సర్వీసెస్ గవర్నమెంట్ మీకు ఏమందిస్తుంది, మీ యొక్క రైట్స్ గురించి కానీ అంటే అన్నీ కూడా డిఫరెంట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ దేనికి పోతే దేంట్లోకి పోవాలనేది అనమాట. సో దీని జపాన్ మెంబర్ కాదు. మెంబర్స్ ఏమేమి ఉన్నాయా అంటే యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యుఏఈ, నెదర్లాండ్స్, సింగపూరు, న్యూజిలాండ్. ఎవరు పరిపాలన మనకు ఓకే ఉందంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద మనకి ఇది ఉందన్నమాట. సో మెయిన్ ఏమైందంటే ఈజ్ ఆఫ్ లివింగ్ని పెంచే దానికోసము ఈ యొక్క యాప్ని మనం రూపొందించడం జరిగిందనమాట ఇంటర్నేషనల్ వర్షన్స్లో. Change 5 was recently launched to bring back lunar rocks. ఫస్ట్ టైం అనమాట ప్రపంచంలో ఇటు చేయడం అనమాట. ఎందుకంటే టు రిట్రీవ్ ద శాంపిల్స్, ఆడ జరిగినటువంటి శాంపిల్స్ తీసుకొని రావడము. ఎవరు చేసినారంటే యూఎస్ఏ, ఇండియా, చైనా, జపాను. జనరల్గా ఆబ్వియస్గా యూఎస్ఏ అనుకుంటాము, కానీ మనకి ఇండియా, చైనా కూడా రీసెంట్గా బాగా పవర్ లాగా ఎదుగుతున్నాయి. కాబట్టి దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే చైనా దాదాపు 2 కేజీల శాంపిల్స్ని తీసుకొని వెనక్కి రావాలా, అది వచ్చి టెస్ట్ చేయించాలా అని చెప్పి చూస్తుందన్నమాట. సో ఇది థర్డ్ కంట్రీ అవుతుంది అలా చేయడము. ఫస్ట్ యూఎస్ఏ, తర్వాత యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్. నెక్స్ట్ చూసుకుంటే పిల్హిబిత్ టైగర్ రిజర్వ్ విచ్ వాజ్ రీసెంట్లీ అవార్డెడ్ యాజ్ TX2 అవార్డ్ ఫర్ డబులింగ్ ద నెంబర్స్ ఆఫ్ టైగర్స్. మనం రీసెంట్గా చూసాం టైగర్ సర్వేకి సంబంధించి టైగర్ అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ పిల్హిబిత్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అనేది మనకి అడిగారు. దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఇది ఇక్కడ లాస్ట్ 4 yearsతో చూసుకుంటే నెంబర్ ఆఫ్ టైగర్స్ని డబుల్ చేశారనమాట. డబుల్ చేయడం అంటే చాలా గొప్ప విషయం అనమాట. అందుకని వీళ్ళకి అవార్డు ఇచ్చినారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ టాప్స్. దీని గురించి మనం కొంచెం క్లారిటీగా చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇట్ ఈస్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. Presently there are only 9 sports disciplines under high priority category in this scheme. దీనికి ఆన్సర్ చూసుకుంటే బోత్ 1 and 2 రైట్ ఆన్సర్ దీనికి. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్ స్పోర్ట్స్ అండ్ అదే అఫైర్స్ కింద ఉంది. అంతేకాకుండా ఇది ఎందుకు ఉంది అని అంటే టు అసిస్ట్ టాప్ అథ్లెట్స్ 2014లో ఫామ్ అయిందన్నమాట. ఇది అండర్ నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ కింద. సో ఐడెంటిఫై ద పొటెన్షియల్ విన్నర్స్, ఎవరైతే నెక్స్ట్ మనకి గెలిచే అవకాశం ఉంది. ఒలింపిక్స్లో మనకి తక్కువ మెడల్స్ వస్తున్నాయి, దాంట్లో గోల్డ్ వెరీ రేర్గా ఉంది. సో మనం ఖచ్చితంగా బాగా వాళ్ళకి సపోర్ట్ చేయాలా, ఎంకరేజ్ చేయాలా. ఎవరైనా పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ మనం పట్టుకొని ఐడెంటిఫై చేయాలా అని చెప్పి చెప్పడం జరిగింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో, 2028 లాస్ ఏంజలీస్ ఒలింపిక్స్లో ఈ 2 బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనము బాగా ప్రదర్శన చూపించాలి. నెక్స్ట్ రాబోయే 20 పోస్ట్ పోయింది కదా, 20లో ఉండేది 21కి. సో దాంట్లో కూడా మనం బాగా చేయాలని చెప్పి అనుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం చూసాం 9 స్పోర్ట్స్ ఉన్నాయని చెప్పాము హై ప్రయారిటీ దగ్గర. ఇవేంటంటే అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హాకీ, షూటింగు, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగు, రెజ్లింగు, ఆర్చరీ, బాక్సింగ్ అనమాట. అది నెక్స్ట్ మనం చూసుకుంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ వరల్డ్ ఎయిడ్స్ డే. వరల్డ్ ఎయిడ్స్ డే గురించి మనం చూసుకుంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ద లాస్ట్ సండే ఆఫ్ ద అక్టోబర్. ఇది అందరికీ తెలుసు, దాదాపు అందరికీ తెలుసు. December 1st మనకి వరల్డ్ ఎయిడ్స్ డే ఉంటుందని. ద థీమ్ ఆఫ్ 2020 ఈజ్ ఎండింగ్ ద HIV ఆర్ ఎయిడ్స్ ఎపిడమిక్, రెసిలియన్స్ అండ్ ఇంపాక్ట్. దీనికి మనం చూసుకుంటే ఆ ఆన్సర్ ఓన్లీ 2 ఆన్సర్ అనమాట. సో ఎప్పటి నుంచి వరల్డ్ ఎయిడ్స్ డేని మనకి చేస్తున్నారంటే 1988 నుంచి. ఇదే కాకుండా ఫస్ట్ టైము ఒక గ్లోబల్ వైడ్గా ఒక దాన్ని చేయడం జరిగింది. ఇదే ఫస్ట్ టైం అనమాట, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ రీసెంట్లీ C32LH2 వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు క్రయోజనిక్ ప్రొపెలెంట్ ట్యాంకా, క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ట్యాంకా, COVID-19 వ్యాక్సిన్, కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే క్రయోజనిక్ ప్రొపెలెంట్ ట్యాంక్ దీనికి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద నేషనల్ బీ బోర్డు. రీసెంట్గా మనం చూసాము బీస్ని మనం పెంచాలి, దీని గురించి మిషన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అదేందని మనం చూసుకుంటే ఇప్పుడు నేషనల్ బీ బోర్డ్ ఇస్ రిజిస్టర్డ్ యాజ్ సొసైటీ అండర్ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. ఓకే, నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద నేషనల్ బీ బోర్డు. దీనికి 2 కరెక్ట్ ఆన్సర్లు అనమాట. సో నేషనల్ హార్టికల్చర్ మిషనే కాకుండా
నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఫర్ నార్త్ ఈస్ట్ అండ్ హిమాలయన్ స్టేట్స్ అనే దాన్ని కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే రివర్ బ్రహ్మపుత్ర ఫ్లోస్ త్రూ హౌ మెనీ కంట్రీస్? 2 or 3 or 4 or 5 అని మనం చూసుకుంటే దీనికి ఆన్సరు చైనా, ఇండియా, బంగ్లాదేశ్లో 3 మొత్తం. చైనా, ఇండియా, బంగ్లాదేశ్ మొత్తము మనం చూసుకుంటే 1800 మైల్స్ మనకిది ఫ్లోయింగ్ ఉంటుందన్నమాట. ఇండియా క్లైమేట్ చేంజ్ నాలెడ్జ్ పోర్టల్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద నీతి ఆయోగ్ అనేది ఒక ఆప్షను. అకార్డింగ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్, ఇండియా హ్యాజ్ ప్రాక్టికల్లీ అచీవ్డ్ ఇట్స్ ప్రీ-2020 క్లైమేట్ యాక్షన్ టార్గెట్స్. దీనికి మనకు చూసుకుంటే ఆప్షన్ దీనికి మనకి ఆప్షన్ 2 ఒకటే రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటు, క్లైమేట్ చేంజ్ వీళ్ళనమాట ఇది మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు ఏర్పాటు చేసినారు ఈ పోర్టల్ని అంటే నాలెడ్జ్ అబౌట్ మనం ఎలా చేస్తున్నాం, మనం ఎలా సేవ్ చేస్తున్నాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఓకే అవుతుందా, మన మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, ఈ గోల్స్ మనం ఎలా అచీవ్ చేయగలుగుతున్నాము, ఇంకా మనము ఏమేం చేయాలి గ్లోబల్ వార్మింగ్ తగ్గించేదానికి అని చెప్పేదానికోసము ఏర్పాటు చేయడం జరిగిందనమాట. టు క్రియేట్ అవేర్నెస్ టు సిటిజన్స్ అనమాట అది. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ గెట్ ఎ గుడ్ ఐడియా అబౌట్ హౌ అవర్ కోర్స్ ఈజ్ గోయింగ్ టు బీ. అంటే కంటెంట్ రిలేటెడ్, ఆబ్జెక్ట్ రిలేటెడ్ 2 పెడతామని చెప్పున్నాము. సో ఇప్పుడు ఏం చేసినామంటే 2 కవర్ అయ్యేటట్టుగా ప్రతి ఒక్క బిట్టు చెప్పిన తర్వాత జస్ట్ ఆన్సర్ చెప్పి వదిలేయకుండా దానికి తగ్గట్టు మనము ఆప్షన్స్ని ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తుంటాం అనమాట. సో ఇప్పుడు మనం చూస్తే ఇందాక టార్గెట్ ఒలింపిక్స్ గురించి మొత్తము ఫుల్ క్లారిటీ మీకు ఇచ్చేసాము కదా. సో ఆ టైప్లో క్లైమేట్ చేంజ్ గురించి, బీ బోర్డ్స్ గురించి కానీ, ఇప్పుడు మనకి ఉమాంగ్ గురించి మొత్తం చెప్పేసినాము, గ్రీన్ చార్కోల్ గురించి ఇలాగా. సో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో దాన్ని కంటెంట్ రిలేటెడ్ కూడా మీరు అనుకోవచ్చు. నోట్స్ అయితే ఖచ్చితంగా రాసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు వినుంటారు కదా, మీకు ఐడియా వచ్చి ఉంటుంది. దీంట్లో దాదాపు 30-35 క్వశ్చన్స్ మీకు దొరికినాయి. సో ఇలాగ ఆప్షన్స్ అన్నీ రాసుకోవాలంటే అవసరం లేదు. జస్ట్ మీరు ఎక్కడ ఏం జరిగింది, ఏది దేనికి అనేది రాసుకుంటే సరిపోతుంది. సో ఇలానే ఫాలో అవుతూ ఉండండి. ప్రతి 3 డేస్కి ఒకసారి ఖచ్చితంగా మేము కరెంట్ అఫైర్స్ మా సెషన్ మాత్రం మీకు అందిస్తాము. ఎగ్జాము ఉంటుందా లేదని డౌట్ అయితే ఉండొద్దు. ఎప్పుడప్పుడు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనము కనీసం కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే అలవాటైనా చేసుకోవాలి మీరు ఫ్రెండ్స్. అది. సో ఇంతేకాకుండా మేము ఆల్రెడీ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్కు చాలా క్లిష్టతరంగా ఉంది, కష్టంగా ఉంది చదవడానికి అని చెప్పి చాలామంది చెప్పడం వల్ల మేము ఒక కోర్స్ స్టార్ట్ చేశాము, సిరీస్ స్టార్ట్ చేశాము. ఆంధ్రుల చరిత్ర బిఎస్ఎల్ హనుమంతరావు సింప్లిఫికేషన్ సిరీస్ అని చెప్పి స్టార్ట్ చేశామండి. సో చాలామంది చూసి బాగుంది, చాలా బాగా మంచి ఇనిషియేటివ్ ఇది, మా అందరికి బాగా హెల్ప్ అవుతుంది, సో ఇంకా కంటిన్యూ చేయండి లాస్ట్ వరకు అని చెప్తున్నారు. సో మేము తప్పకుండా మీకు అందిస్తాము, కంటిన్యూ చేస్తాము. మీరు కనుక ఛానల్కి కొత్త అయితే ఒకసారి ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నామండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, గ్రూప్ 1 అయినా కానీ ఓకే. సో మొత్తం ఏపీ హిస్టరీ గురించి ఫుల్ క్లారిటీ మీకు దాంట్లోంచి ఖచ్చితంగా వస్తుంది. సో నోట్స్ కూడా తప్పక రాసుకోవాలి. ఇంతేకాకుండా ఇంకో చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, రేపు అంటే మంగళవారం రోజున 8 గంటలకి ఆ ఏపీ హిస్టరీ బుక్లో బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ సంబంధించి ఫస్ట్, సెకండ్ చాప్టర్స్ ఆల్రెడీ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఒక 4 వీడియోస్లో. సో వాటికి సంబంధించి క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ, బిఎస్ఎల్ హనుమంతరావులోంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ కానీ, సో డిఫరెంట్ ఇంకా ఏమైనా సోర్సెస్ ఉంటే వాటి దగ్గర నుంచి కూడా క్వశ్చన్స్ తీసుకొని వచ్చి పూర్తిగా మీకు అందిస్తామన్నమాట. సో ఒక పక్క బుక్ చదివేసి ఉంటారు, ఈ మేము చెప్పిన వీడియో చూసి నోట్స్ రాసుకుంటారు, రివిజన్ చేసుకుంటారు. దాని తర్వాత మీరు టెస్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఆ టెస్ట్ చేసిన తర్వాత మీరు కామెంట్స్ రూపంలో మీరు ఎన్ని స్కోర్ చేయగలిగారు అనేది కూడా మాకు తెలియజేయండి ఖచ్చితంగా. సో దాని ద్వారా మనకు ఒక డిస్కషను, మనకి ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడుతుంది అనమాట అది. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలాగ వెళ్తుంది అని చెప్పి, మాకు ఫీడ్బ్యాక్ లాగా ఉంటుంది అది. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఎవరీవన్. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా, యూపీఎస్సీ, ఏపీఎస్సీ ఏదైనా కానీ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము చెప్పే సోర్సెస్ చాలా పెద్ద సోర్సెస్ నుంచి యూజ్ చేస్తున్నాము. అది నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడైతే వీడియో పెడతామో అప్పుడే మీకు వచ్చేస్తుంది. మీరు ఖాళీగా ఉంటే అప్పటికప్పుడు రాసుకోవచ్చు, లేదంటే వాచ్ లెటర్ కొట్టి తర్వాత చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, ప్రవీణ్ కంటే.